4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని విమర్శించే స్థాయి నీది కాదని మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డిపై టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఉదయగిరి టీడీపీ కార్యాలయంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ ఓనమాలు నేర్పిన మేకపాటిని సుబ్బారెడ్డి విమర్శించడం సబబు కాదన్నారు. స్థాయికి మించి విమర్శలు చేస్తే తగిన గుణపాఠం చెప్పక తప్పదు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ బయ్యన్న, నాయకులు రియాజ్, బొజ్జ నరసింహులు, రాజా, ఓబుల్రెడ్డి, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున మాధ్యమాల్లో వైసీపీ నాయకులు శేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. అయ్యా, సభ్యత, సంస్కారము, పెద్దరికము అనేది తెలుగుదేశం పార్టీకి పెట్టిన పేరు. అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. మీరు ఇష్టానుసారంగా మా నాయకుల్ని కానీ మా కార్యకర్తలను కానీ మాట్లాడితే మేము ఊరుకోము. ఎందుకంటే మాకు సభ్యత, సంస్కారం ఉంది. మా ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు అందరినీ కలుపుకొని పోయే దిశగా అందరినీ కలుపుకొని పోయి నియోజకవర్గం అభివృద్ధి అని చేస్తున్నాడే తప్ప తెలుగుదేశము, వైసీపీ అనేది మేము పెట్టడం లేదు. మీకు ఆ సంస్కారం లేదు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. నిన్నటి రోజున మీరు మాట్లాడేటప్పుడు కాకర్ల సురేష్ గారి శాసనసభ్యులుగా శేఖర్ రెడ్డి గారికి ప్రాధాన్యత ఇవ్వలేదు అన్నారు. మేము గతంలో నెలకు 4 ప్రోగ్రాములు పెడుతున్నాము. ఇప్పుడు రోజుకు 4 ప్రోగ్రాములు 3 ప్రోగ్రాములు అయినాయి. అందరూ రాలేరు. వచ్చిన వాళ్ళతో కలుపుకొని ఎమ్మెల్యే గారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. అందరినీ కలుపుకొని పోయేది తెలుగుదేశం పార్టీ. అలా మీరు మాట్లాడడం మంచిది కాదు. ఇకనైనా మారండి. అభివృద్ధిలో మాతో పాలు పంచుకోమని శాసనసభ్యులు ఎన్నికైన మొదటి నెలలోనే మీ అందరికీ సంకేతాలు ఇచ్చాడు. అభివృద్ధి చేయడానికి ముందుకు రండి. ఉదయగిరి అభివృద్ధి కుంటుపడిపోయింది. 40 ఏళ్ల నుంచి ఘాట్ రోడ్డు కానీ, నందవరం రోడ్డు కానీ, ఫారెస్ట్ క్లియరెన్స్ అని అదేని ఇదని కుంటి సాగులు చెప్పిన మీరు ఈనాడు మన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు అభివృద్ధి ధ్యేయంగా ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చి రోడ్లు చేస్తుంటే మీరు ఓర్చుకోలేక ఏదేదో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారిని మాట్లాడడానికి మీ కాడ ఏమీ లేదు కాబట్టి వాళ్ళని కలుపుకోలేదు, వీళ్ళని కలుపుకోలేదు అనేది అవాకులు చెవాకులు పేరడం మంచిది కాదు. మాకు చాలా మాట్లాడడం శాతవు. నిన్న గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏమని మాట్లాడాడు? ఆయన నువ్వు అనే సంబోధిస్తాడు ఎవరినైనా. మాకు ఆ సంస్కృతి, సంస్కారము లేదు. మేము ఎప్పుడు ఆయన మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు అని సంబోధిస్తారు. మా జిల్లా అధ్యక్షుడైనా, మా శాసనసభ్యులైనా, ఎవరైనా ఆయన ఎవరిని మాట్లాడినా ఏకవచనంతో సంబోధిస్తాడు. ఆయన్ను మనం మాట్లాడే స్థాయి కాదు. ఆయనకు మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే స్థాయి అస్సలు లేదు. ఆయన మాట్లాడినందుకు శేఖర్ రెడ్డి గారు మాట్లాడారు. దాన్ని మీరు శేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి మీకు మాకు ఎవరికి లేదు. దయచేసి గుర్తుంచుకొని ఇకనైనా అభివృద్ధి, సంక్షేమం మేము చేస్తున్నాం, సహకరించండి, లేకుంటే ఊరుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఉదయగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా మండల నాయకులు కానీ జిల్లా నాయకులతో కలిసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ జరపడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న ఒక గోడ మీద పిల్లి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఎవరి గురించి? మన శేఖర్ రెడ్డి గారి గురించి. అసలు శేఖర్ రెడ్డి గారి పేరు ఎత్తే అర్హత నీకు ఉందా అని మేము అడుగుతున్నాం. అసలు నీకు రాజకీయ భిక్ష పెట్టిందే శేఖర్ రెడ్డి. మీ అందరికీ అసలు రాజకీయ ఓనమాలు నేర్పించిందే శేఖర్ రెడ్డి. అలాంటి శేఖర్ రెడ్డిని వ్యంగ్యంగా మాట్లాడుతూ నువ్వు ఏదేదో మాట్లాడుతూ ఉంటే అందరూ గమ్ముకుంటారు అనుకుంటున్నారా? వచ్చేది 6 నెలలకు ఒకసారి వచ్చేది, 4 నెలలకు ఒకసారి వచ్చేది, అలా కూర్చునేది, మాట్లాడేది, పోయేది. ఏ పార్టీలో మీరు సరిగ్గా ఉన్నారో అది ముందర నాకు చెప్పండి. మీరు ఏ పార్టీలో నిలకడగా ఉన్నారా? ఫస్ట్ వైఎస్ఆర్సీపీ, తర్వాత తెలుగుదేశం పార్టీ రాదేమో అని చెప్పి మళ్ళీ వైఎస్ఆర్సీపీ, మళ్ళీ మా గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత మళ్ళీ నువ్వు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేసావు. పార్టీలో చేరుతాను, నేను చింపేస్తాను అని. ఏం జరిగింది? చివరికి నిన్ను ఎత్తి పక్కనేసేశారు. నీ అవసరమే లేదని. నీకు క్యాడర్ ఉండి నీ వెనకాల ఒక 100-200 ఓట్లు ఉంటే నేను పార్టీలో తీసుకునే వాళ్ళేమో. కానీ అవన్నీ తెలుసు కాబట్టి, ప్రతి ఒక్కరికి మీ గురించి తెలుసు కాబట్టి పక్కన పెట్టారు. అలాంటి వ్యక్తి మీరు మాట్లాడడము హాస్యాస్పదంగా ఉంది మాకైతే. కాకాణి గోవర్ధన్ రెడ్డి గురించి
మన శేఖర్ రెడ్డి గారు మాట్లాడాలంటే అర్హత లేదా? అసలు నీకు శేఖర్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకుందా? కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒక శాసనసభ్యులే, మాజీ మంత్రి అయినా కూడా శాసనసభ్యులే. శేఖర్ రెడ్డి 4 సార్లు గెలిచినటువంటి ఒక శాసనసభ్యులు. ఈరోజు అతను మాట్లాడే అర్హత లేదని నువ్వు అంటున్నావు. అది అసలు నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. అసలు నన్ను అడిగితే అసలు నీకు రాజకీయ ఓనమాలే తెలియదు, రాజకీయం గురించి ఏ విధంగా మాట్లాడాలో తెలియదు, ఏ విధంగా మీరు సంబోధించడం తెలియదు, గౌరవం తెలియదు, ఏది తెలియదు. మీకు తెలియని వాడితో మేము మాట్లాడమే అసలు మా కర్మ. ఈరోజు ఇక్కడ కూర్చొని నీ గురించి మాట్లాడుతున్నామే, అదే మా కర్మ. నిజంగా చెప్పాలంటే శేఖర్ రెడ్డి గారు అవసరంలే, ఎక్కడికి రావాలా అని అడిగినావురా. నువ్వు ఎక్కడికి వస్తావు చెప్పు, మేము అక్కడికి వస్తాం. నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు, మేము వస్తాం. మాతో ముందు మాట్లాడి వేరే తర్వాత శేఖర్ రెడ్డి గారి నుంచి మాట్లాడి అసలు ఏమన్నా మీకు బుద్ధి ఉంది అని అడుగుతున్నా. శాంతకుమారి గారిని ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అమ్మా నేను మీ మరిదిని అని చెప్పి చివరికి ఆ ఏఎంసీ చైర్మన్ పదవి ఇవ్వమన్నావు. 1 కోటి రూపాయలు ఇస్తానమ్మా, నగలు చేయించుకో అని చెప్పినావు. చివరికి శేఖర్ రెడ్డి గారు శాంతకుమారి గారు ఏం చేశారు? ఒక మైనార్టీ నాయకుల్ని, ఒక పార్టీ మైనార్టీ నాయకుల్ని తీసుకుని వచ్చి పెట్టారు. అలీ అహ్మద్ 1 కోటి రూపాయలు ఇచ్చేసిండా? కాకపోతే ఒక వర్గానికి పెద్ద పీట వేశారు వాళ్ళు. నువ్వు అన్నావే అమ్మ శాంతమ్మ ఆయన నోట్లో తురుకోళ్ళ పేర్లు నానుతున్నాయి, కొద్దిగా చెప్పమ్మా అన్నావు కదా. ఏం తురుకోళ్ళు అంటే నీకు అంత చులకనగా ఉన్నామా? ఆ తురుకోళ్ళు అంటే అంత చులకనగా ఉన్నామా అని నువ్వు వస్తే ఉదయగిరికి వస్తే నీ వెనకాల ఉన్నదే తురుకోళ్ళు. ఆ 4 తురుకోళ్ళని వేసుకునే నువ్వు తిరిగేది. ఈరోజు నువ్వేమో చించుకుంటున్నాను అనుకుంటున్నావేమో. తురుకోళ్ళని వేసుకొని అదే తురుకోళ్ళు తిరగబడితే నీ ఇష్టం. ఖబర్దార్, నువ్వు ఏమనుకుంటున్నావో. నువ్వు మాట్లాడేటప్పుడు ముందు నీ స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు. నీ స్థాయి తెలుసుకో. అసలు నీది ఏ స్థాయి కనీసం చెప్పు. నీకు ఏ స్థాయి ఉందో చెప్పు. నీ దగ్గర డబ్బులు ఉందని బలుబా? ఎన్ని రోజులు ఉంటాయి డబ్బులు? ఎవరు తీసుకుని వెళ్తున్నారు పట్టుకొని? అంత పొగురు మాటలు, అంత పొగురు పనికిరాదు నీకు. నేను చెప్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తాను దగ్గరలో రా. నువ్వు దమ్ముంటే మళ్ళీ చూద్దాం. నువ్వు ఎక్కడికి రమ్మంటావు చెప్పు, మేము వస్తాం. అంతేగాని నువ్వు శేఖర్ రెడ్డి గురించి ఆడవాళ్ల పేర్లు నీకెందుకయ్యా? శాంతకుమారి చేత వెనకాల జోలి పట్టుకొని బ్యాగ్ పట్టుకొని తిరగమంటున్నావే. నీ లంగా రాజకీయం మానుకో, లుంగి రాజకీయం చెయ్యి. నీకు దమ్ముంటే లుంగి రాజకీయంలోకి రా. నీ లంగా రాజకీయాలు నువ్వు మాట్లాడే వాళ్ళ దగ్గర నేర్చుకో. మా దగ్గర నువ్వు మాట్లాడకాదు. సురేష్ గారు క్రమశిక్షణ నేర్పించారు. లేదంటే ఈ పార్టీని ఇంటి మీద ఉండేవాళ్ళం మేమందరం ఉదయగిరిలో. అది తెలుసుకో. మా సురేష్ అన్న ఒక్క అభివృద్ధి చేద్దాం రియాజ్ భాయ్, అవసరంలే మాకు. ఎవరేం చేసినా బాధ మాకు తెలుసు. మేము పడినాం వైసీపీలో. మా మీద కేసులు పెట్టారు. నా మీద ఎవరో పెట్టలే, శేఖర్ అన్నే పెట్టించాడు. అయినా కూడా ఈరోజు శేఖర్ అన్న మాకు దేవుడు. ఎందుకో తెలుసా? అప్పుడు ఉన్నప్పుడు ఆయన చెవులో నీలాంటి చంచాలు మాట్లాడి ఆయన ఎక్కిచ్చి లేనిపోని అన్ని చెప్పించుకొని ఫోన్లు చెప్పించుకున్నారు మీరు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.